అందరికీ నమస్కారం. అమ్మవార్లను చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముగ్గురు అమ్మల ఆశీర్వాదం మీకు ఉంటుంది. ఆగస్టు నెల ఫలితాల్లో వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు. వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ, ఆ ఇబ్బందులు సమస్యలుగా మారుతూ, కష్టాలు పడుతూ, ఆర్థికంగా ఎదగలేక ఎన్నో రకాలుగా మంచి జరక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి వృషభ రాశి వారికి 50 ఏళ్ళకి ఒక్కసారి వచ్చేటువంటి అఖండ లక్ష్మీ యోగం పట్టబోతుంది. ఈ యొక్క ప్రతి రాశిలో 5 సంవత్సరాల పాటు ఉండేటువంటి ఈ యొక్క అదృష్టం మళ్ళీ 10 ఏళ్ళ తరువాత ఈ రాశిలోకి వచ్చింది. ఈ 5 ఏళ్ళ పాటు కూడా తిరుగులేనటువంటి అదృష్టవంతులుగా ఉంటారు. ఈ యొక్క రాశి అనుగ్రహం ద్వారా లక్ష్మీదేవి సాక్షాత్ వృషభ రాశి వారి ఇంట్లోకి అడుగు పెడుతోంది. ఆగస్టు నెలలో సంపూర్ణంగా వీరి యొక్క జాతకం మారబోతోంది. గతంలో ఉన్నటువంటి అన్ని కష్టాలు తీరిపోతాయి. ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు రావటం, అలాగే ప్రమోషన్స్ రావటం, ఇతర దేశాలు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకున్నటువంటి వారికి ఇతర దేశాల్లోకి పాస్పోర్ట్లు రావటం, అలాగే కోవిడ్, దుబాయ్ లాంటి దేశాలకి పని కోసం వెళ్ళేటువంటి వారికి చక్కగా అనుకూలమైనటువంటి వ్యక్తులు దొరుకుతారు. కష్టపడే ప్రతి ఒక్క మనిషికి కష్టార్జితం ఖచ్చితంగా మిగిలిపోతూ ఉంటుంది. చాలామంది చిన్న స్థాయిగా వర్క్ చేసుకునేటువంటి వాళ్ళకి ఆదాయం మిగలకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ధనం నిలకడగా మారుతుంది. చిన్న వ్యాపారుల నుండి పెద్ద వ్యాపారుల వరకు విపరీతమైనటువంటి ధనలాభం చూస్తారు. ఆగస్టు నెల శ్రావణ మాసంలో సాక్షాత్ లక్ష్మి యొక్క దేవి అడుగు వృషభ రాశి వారి ఇంట్లోకి పడబోతోంది. అమ్మ అనుగ్రహంతో డబ్బు వర్షంలా కురుస్తుంది. ఈ రాశి వారి జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. అలాగే డబ్బు పరంగా ఎన్నో కష్టాలు పడుతున్నా ఆర్థికమైనటువంటి అప్పులు తీర్చుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ముఖ్యంగా 3 కోరికలు తీరబోతున్నాయి. ఈ 3 కోరికలు ఏంటో తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి. గుప్త నిధులు తీయబడను. స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో 100% గ్యారంటీగా పరిష్కారం చూపబడును. ఈ 3 కోరికల్లో మొదటి కోరిక, సొంత ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. అద్దెళ్ళల్లో బాధపడుతున్నటువంటి వారికి సొంత ఇల్లు కోరిక నెరవేరి చాలా సంతోషంగా ఉంటారు. రెండవ శుభవార్త రెండవ కోరిక వచ్చి ఉద్యోగాలలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగాలు లేక ఇప్పటివరకు బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి. మూడవ శుభవార్త, పెళ్ళిళ్ళు జరగక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహాలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ 3 శుభవార్తలతో శ్రావణ మాసం అంతా సంతోషంగా ఉంటారు. ఎన్నో శుభ కార్యక్రమాలు చేస్తారు. నూతన గృహప్రవేశాలు చేస్తారు. అలాగే వివాహాలు జరుగుతాయి. సంతోషకరమైనటువంటి జీవితం ప్రారంభం కాబోతోంది. అలాగే వృషభ రాశి వారికి 50 ఏళ్ళ తరువాత వచ్చేటువంటి అఖండ లక్ష్మీ యోగం వల్ల పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఈ రాశి వారికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకునేటువంటి గడియలు మీరు చూస్తారు. మిమ్మల్ని చీకొట్టి మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ మీ విలువ తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు. అలాగే మీకు రావాల్సిన డబ్బు కూడా తిరిగి మీకు రావటం, రైతులకు కూడా విపరీతంగా కలిసి రావటం, విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగటం, చదువులో ఉత్తేజం రావటం లాంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారిలో సకల దరిద్రాలన్నీ పోతాయి. ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. ఎంతో ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి. భార్యాభర్తలు గతంలో గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి భార్యాభర్తలు కూడా వాళ్ళు కూడా అనుకూలంగా మారుతారు. వివాహం మళ్ళీ క్యాన్సిల్ అయిపోయి రెండవ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా రెండవ పెళ్లి చేసుకుంటారు. ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయ్యి మళ్ళీ తిరిగి కలుసుకుంటారా లేదా అన్న సందేహంలో ఉన్నటువంటి వారు కూడా ప్రేమించినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ కలుసుకునేటువంటి అదృష్టం కనబడుతుంది. మీ శత్రువులు మీపై చాతబడులు చేయడం వల్ల మీకు డబ్బు కలిసి రాకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, అనేక రకాలుగా కష్టపడుతున్నటువంటి ఈ రాశి వారికి సకల దరిద్రాలు పోయి మళ్ళీ మీరు ప్రేమించినటువంటి వాళ్ళు తిరిగి కలుసుకుంటారు. ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి. 100% గ్యారంటీగా పరిష్కారం చేస్తారు. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నంగా చేయండి. ఎటువంటి గుప్త నిధులైనా తీయబడను. స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్యలు,
ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, మనశ్శాంతి లేకపోయినా, గ్రహాలు, దయ్యాలు, భూతాలు ఎటువంటి సమస్యకున్నా 100% 3 రోజుల్లో గ్యారెంటీగా ఈ గురువుగారు పరిష్కారం చేస్తారు.